నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు తెలుసా? తనకి ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కరెక్ట్ గా చూసుకుంటాడు, కొలత చూసుకుంటాడు. ఇది సండేకి ఏమైనా డిస్టర్బ్ చేస్తుందా, ఇది నా ఆత్మీయ స్థితికి ఏమైనా డిస్టర్బ్ చేస్తుందా, నాకు దేవునితో సావాసం కలిగి ఉండడానికి ఏదైనా డిస్టర్బ్ చేస్తుందా, ముందు దాన్ని సరితూగు చూసుకుంటాడట. ఏదైనా అనుకూలం ఉంటే ఓకే అగ్రి అవుతాడు, అనుకూలంగా లేదంటే తీసి పక్క పెడతాడు. దేనికి మొదటి స్థానం ఇస్తున్నాడు? ఎందుకంటే తెలుసా, అది నిన్ను హెచ్చిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రభు పట్ల ఉన్న ఆసక్తి మాత్రం నిన్ను హెచ్చిస్తుంది. విశ్వాసముతో నీవు ప్రయాణం చేయగలిగితే, విశ్వాసముతో నీవు జీవించగలిగితే ఏమంటది తెలుసా, నీ హృదయ వాంఛలు ప్రభు ఒక్కడే తీర్చగలుగుతాడు. మళ్ళీ చెప్తున్నా, నీ హృదయ వాంఛల్ని తీర్చగల దేవుడు జీసస్ క్రైస్ట్. ఏ మనుషులు చేయలేరు. ఏ మనుషుల మీద నమ్మకం పెట్టుకున్నా సరే వాళ్ళు 2 సలహాలు ఇస్తాడు, మూడోసారి నువ్వు చేయలేవని చెప్తారు వాళ్ళు, నీ వల్ల కాదని చెప్తారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు సార్? హి గివ్స్ ద గ్రేస్. ఆయన సామర్థ్యాన్ని ఇచ్చి మరలా నిన్ను పైకి లేవనెత్తుతాడు.